నా పేరు నమస్కారం. మానవ నరసింహులు ఆయుర్వేద గిరిజన వైద్యున్ని. మన పెద్దలు ఎన్నో తరతరాల నుండి చెట్ల ఆకులు, మూలికలు ఎన్నో తరాల నుండి ఆకులు, వలముతోటి చెట్లతోటి నూరేళ్ళు ఆరోగ్యంగా బతికినారు. ఎటువంటి రోగం లేకుండా ఓడోడు గంప అన్నం తినేవాళ్ళు. ఇంత సర్ది కట్టకపోతే కూడా కొర్రన్నం కానీ, సంకటి కానీ, మజ్జిగ కానీ తాగి ఆ రంగు పొట్ట దూకొని కరెక్ట్గా సలికెనో, గడ్డపారనో గొడ్డీలు తీసుకొని పొలం పని చేసేవాళ్ళు, చేను పని చేసేవాళ్ళు అన్ని రకాల ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకొని చెమట గారిపోయి మళ్ళీ ఆరోగ్యం మధ్యాహ్నానికి మళ్ళీ ఓ సర్ది తినేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు జనాలంటే, అప్పుడు నూనె లేదు. అప్పుడు నూనె ఏంటంటే బుడ్డలితను నూరుకొని, నూగులు నూరుకొని ఆ నూరుకున్న పేస్టు కూరలో వేసుకునేవాళ్ళు. యాడనో గాని ఉంటే పెద్ద పెద్ద కోటిస్తారు గాని కొని ఆ నూనె తినేవాళ్ళు. అందరూ బుడ్డలిత్తనాలు, నూగులు, పప్పులు అన్నీ వేసుకొని చేసుకునేవాళ్ళు. ఇంకొక మాట చెప్తా, చాలా చక్కని మాట. ఆ కాలంలో ఆంద్యాలు తీసుకొని ఒక 4-5 ఆంద్యాలు నూరి కూరలు వేసుకునేవాళ్ళు. ఆంద్యాలు కూరలు వేసుకుని ఆ కూర తింటే చేపులు వచ్చేది, మోషన్ పోతే ఫ్రీగా సెకండ్లో మోషన్ వచ్చేది, కంప్లీట్గా పోయేది. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండారు. రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా కాపాడుకొని 100 ఏళ్ళు బతికినారు. ఈ కాలం ఏముందంటే చాలామందికి చిన్నపిల్లలు ఉంటే పెద్దోళ్ళ వరకు చిన్నగా ఫంగస్ వస్తుంది. ఫంగస్ వస్తేనే తెల్లమచ్చలు వస్తాయి. తెల్లమచ్చలు వస్తేనే భయపడిపోయి అబ్బా నా బిడ్డకి తెల్లమచ్చ వచ్చా, నా కొడుకు తెల్లమచ్చ వచ్చా, నాకు తెల్లమచ్చ వచ్చా, ఏమిరా దేవుడని డాక్టర్ల కాడికి వచ్చి ఏదో సూదులు మందులు ఏదో వేస్తారు. ప్రపంచంలో తెల్లమచ్చలకు మందే లేదు. అది పావుల భాగం వస్తే ఒక ఆయుర్వేద గిరిజన దాంట్లో మందు ఉంది. ఆ మందు అనేది కంటిన్యూగా వాడుకుంటూ దానికి కరెక్ట్ పథ్యం ఉండాలి. పథ్యం అంటే చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, ఆలుగడ్డలు 6 రకాలు పథ్యం ఉండాలి. పథ్యం ఉండి చేసుకుంటే ఆ వ్యాధి పావుల భాగం ఉండగానే పోతుంది. రూపాయి భాగం వచ్చి దండిగా అయితే పోదు. పావుల భాగం ఉంటే ముందే యూట్యూబ్లో ఏం చెప్తానంటే, ఒక పావుల భాగం ఉందనుకో, నా కాడ వైద్యం ఉంది, ఆ వైద్యం తయారయ్యే చెట్లు చూపిస్తా చూడండి. ఒకటి ఇది రాగి చెట్టు అందరికీ తెలుసు. ఇది కుందేలు కొమ్ముల చెట్టు ఉంది. కుందేలు కొమ్ములు, రాగి చెట్టు. తర్వాత దీంట్లో ఒకటి అడవి పశువు కలుస్తుంది. అడవి పశువు కలుస్తుంది 3 చెట్లతోటి. ఏర్లు, కాయలు, ఇత్తనాలు, దాని సమూలం చెక్క అన్ని రకాలు కలుస్తాయి దీంట్లో. ఆ కలిసిన ఆ చెక్క 21 నంబర్ ఉంటుంది, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ చక్కని పౌడర్ నా కాడ దొరుకుతుంది. కడుపులేకి పౌడర్ ఉంటుంది, పైన పూతకు ఆయిల్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది. ఈ మాట 21 నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. అందరికీ చక్కని వైద్యము. ఈ తెల్లమత్తలు రాకుండా పావుల భాగం ఉంటే నా కాడికి రండి. 21 నంబర్, కర్నూలు నంబర్ ఉంటుంది. ఫోన్ ఎత్తుతాను, పావుల భాగం ఉంటేనే చేస్తాను. దండిగా ఉంటే పోదు. నేను కూడా ఏదో డబ్బులు వస్తాయని చేసి ఇబ్బంది పెట్టిన పావుల భాగం ఎక్కడైనా ఉన్నా ఆ చక్కగా రాగండి. బాగా చేసే పుచ్చి నాది. ఆ రూపాయి భాగం ఉంటే పోదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎగస్తు పెట్టి ఏదో ఆశ ఉన్న డబ్బులు తీసుకొని చేసామని ఆ వైద్యం చేసి కాకపోతే తిట్టుకుంటారు. పావుల భాగం ఉంటే నా ఫోన్ నెంబర్ 51 ఉంటే కర్నూలు ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ సేకరించుకొని ఈ మందు నా కాడ దొరుకుతుంది. చక్కగా శుభ్రంగా పోతుంది. మీరందరూ చేతులు ఎక్కి మొక్కుతారని అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి, ప్రజలకు భయపడాలి. ఆ ప్రజలే 10 మందికి ముందుకు తీసుకుపోయి మనకి మంచి పేరు వస్తుందని అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.